ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజల్లో సరైన అవగాహన కొరవ కూడుతూనే ఉంది. దీని ఫలితంగా ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆందోళనకర స్థాయిలో కొనసాగుతుందని చెప్పాలి. బిహార్లోని సీతామఢి జిల్లాలో హెచ్ఐవి ముమ్మరం అయితే విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 7,400 మంది ఈ వైరస్ బారిన పడినట్లయితే అధికారిక నివేదిక వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోందనొచ్చు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే బాధితుల్లో 400 మంది చిన్నారులు కూడా ఉండటం విశేషం. జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో భాగంగా ఈ షాకింగ్ వాస్తవాలైతే బయటపడుతున్నాయి. వైరస్ బారిన పడిన చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచే ఈ వ్యాధి సంక్రమించినట్లు కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. తల్లిదండ్రుల్లో ఎవరికి హెచ్ఐవి ఉన్నా పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉండదని వారు వివరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజల్లో సరైన అవగాహన కొరవ కూడుతూనే ఉంది. దీని ఫలితంగా ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆందోళనకర స్థాయిలో కొనసాగుతుందని చెప్పాలి. బిహార్లోని సీతామఢి జిల్లాలో హెచ్ఐవి ముమ్మరం అయితే విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 7,400 మంది ఈ వైరస్ బారిన పడినట్లయితే అధికారిక నివేదిక వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోందనొచ్చు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే బాధితుల్లో 400 మంది చిన్నారులు కూడా ఉండటం విశేషం. జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో భాగంగా ఈ షాకింగ్ వాస్తవాలైతే బయటపడుతున్నాయి. వైరస్ బారిన పడిన చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచే ఈ వ్యాధి సంక్రమించినట్లు కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. తల్లిదండ్రుల్లో ఎవరికి హెచ్ఐవి ఉన్నా పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉండదని వారు వివరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.